ఆ, అందరికీ నమస్కారం. రేపు ఉదయం 9:30 గంటలకి మన ఫిషరీస్ ఆఫీస్లో గత 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ 220 మందికి 3 కేటగిరీలో మార్చి నెల, ఏప్రిల్ నెల 2 నెలలకి వారికి డబ్బులు అకౌంట్లో వేయడం, వాళ్ళ కార్డ్స్ ఇవ్వడం అన్నది రేపు ఉదయం మన ఫిషరీస్ ఆఫీస్లో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి నేను కూడా రేపు 9:30 గంటలకి ఫిషరీస్ ఆఫీస్ దగ్గరికి వస్తున్నాను. మీరు ఇందులో 220 మంది పెన్షనర్స్ తోటి పాటు సొసైటీ సంబంధించిన ప్రెసిడెంటు, కమిటీ మెంబర్సు, అలాగే అగ్నికుల క్షత్రియ సేవా సంఘానికి సంబంధించిన ప్రతినిధులు, వివిధ గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోండి. ఇందులో ఇంకా ఈ మధ్యకాలంలో మనం ఫిషరీస్ ఆఫీస్ ద్వారాగా మీకు రావాల్సిన పాత పెండింగ్ ఇష్యూస్ అనగా 348 మందికి చనిపోయిన భర్త చనిపోతే ఆ భార్య కూడా చనిపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి. ఆ ఫ్యామిలీ మెంబర్స్కి 7.5 నెలల డబ్బులు జిఎస్పిసి డబ్బుని ఓఎన్జీసీ ఇచ్చే విధంగా, ఇవి కాకుండా ఇంకా ముందు కొంతమందికి రాలేని అప్లికేషన్స్కి అన్నిటికి కలిపితే 348 ప్లస్ మిగతా వాళ్ళు కలిపితే 661 మందికి డబ్బులు ఇవ్వడానికి నేను, అలాగే అడ్మినిస్ట్రేటరు, అలాగే ఇక్కడ ఏడి గొంతి గారు ముందు అప్పుడే 3-4 సార్లు ఓఎన్జీసీ తోటి మాట్లాడి దీన్ని నేను ఆల్రెడీ జనవరి 6వ తారీఖు, 8వ తారీఖు, అలాగే రీసెంట్గా గవర్నర్కి, సీఎం గారికి, జస్టిస్ మినిస్టర్కి అందరికి కూడా ఇవ్వడం జరిగింది. వారి దగ్గర నుంచి 2 కూడా ఎంక్వైరీ చేసి ప్రపోజల్ పంపించమని చెప్పుకున్నారు. ఒకటి జిఎస్పిసిది, 2 ఓఎన్జీసీకి ఇచ్చిన డబ్బు ఇంకా మిగిలి ఉంటే ఆ మిగిలిన డబ్బుని తిరిగి మనకు వారికి ఇవ్వకుండా ఎవరికైతే రాలేదనే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళు రీఎంక్వైరీ చేసి వారందరికీ కూడా సమానంగా ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి, గవర్నర్కి, అలాగే ఫిషరీస్ మినిస్టర్కి ఇస్తే అది కూడా నేను ఇచ్చిన లెటర్ అది కూడా బేస్ చేసి ఇక్కడ అడ్మినిస్ట్రేటర్కి, ఫిషరీ డిపార్ట్మెంట్కి వచ్చింది. ఈ విషయాలన్నీ కూడా రేపు ఉదయం మీతోటి మాట్లాడాలనుకుంటున్నాను. అందుకని గ్రామ పెద్దలు, సంఘ పెద్దలు, అలాగే సొసైటీకి సంబంధించిన మెంబర్స్ అందరూ కూడా మీరందరూ 9:30 గంటలకి ఫిషరీస్ ఆఫీస్కి రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.